ఈ రాష్ట్రం ఏర్పడడానికి అనేక మంది బహుజనులు తమ ప్రాణాలను త్యాగం చేయడం జరిగింది. మలిదశ తెలంగాణ ఉద్యమాల్లో సుమారు 2000 మంది అమరులు కావడం జరిగింది. వేలాది మంది యువకులు దశాబ్దాల కాలం పాటు సాగిన పోరాటం ఈ ఉద్యమానికి మూల కారణం. మరి తెలంగాణ ఎవరి కొరకు తెచ్చుకున్నాం, ఎందుకు తెచ్చుకున్నాం అనేటువంటి ప్రశ్న నేడు ఉద్భవిస్తుంది. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ చిరంజీవులు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మరియు బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్, హైదరాబాద్. మొట్టమొదట అందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు. జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. నెహ్రూ గారు ఎర్రకోట మీద భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఏం చెప్పాడంటే, ప్రపంచం నిద్రపోతుంది, భారతదేశం మేల్కొంది. ఈరోజు కూడా ప్రపంచం నిద్రపోతుంది, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా ఈరోజు మనం తెలంగాణ తెచ్చుకున్నాం. ఈ తెలంగాణ కల సాకారమైన వేళ మనందరికీ, మీ అందరికీ, అమరవీరులందరికీ మనం ఈ సందర్భంగా శుభాభివందనలు. తెలంగాణ రాష్ట్రం అంటే ఒక భౌగోళిక రాష్ట్రం కాదు. ఈ రాష్ట్రం ఏర్పడడానికి అనేక మంది బహుజనులు తమ ప్రాణాలను త్యాగం చేయడం జరిగింది. తొలిదశ మలిదశ తెలంగాణ ఉద్యమాల్లో సుమారు 2000 మంది అమరులు కావడం జరిగింది. వేలాది మంది యువకులు తమ భవిష్యత్తును పణంగా పెట్టి కొనసాగించిన ఉద్యమం తెలంగాణ ఉద్యమం. బహుజనులు ఈ ఉద్యమానికి వెన్నుముకై నిలిచినారు. ఇందరి త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ నిజంగానే అనుకున్న ఆశయాలు సాధించిందా, ఉద్యమ లక్ష్యాలు నెరవేరినాయా మొదలైన విషయాలను మనం ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాల కొరకు సాగిన ఉద్యమమే తెలంగాణ ఉద్యమం. ఈ నీళ్లు, నిధులు, నియామకాలు మరి ఈ 12 సంవత్సరాల కాలంలో ఎంతవరకు నెరవేరినాయో ఒకసారి సింహావలోకనం చేసుకుందాం. నీళ్లు, తెలంగాణ రాష్ట్రంలో ప్రవహిస్తున్నటువంటి జీవనదులైన కృష్ణా, గోదావరిల పైన అనేకమైన ప్రాజెక్టులు కట్టడం జరిగింది. గత 12 సంవత్సరాల కాలంలో చేపట్టిన ప్రాజెక్టుల ద్వారా జలదోపిడీ ఏ విధంగా జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదట మనం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి తెలుసుకుందాం. ఈ ప్రాజెక్టు కరువు పీడిత ప్రాంతాలైనటువంటి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరు, త్రాగునీరు, పారిశ్రామిక అవసరాల కొరకు అవసరమయ్యే నీరును కృష్ణా నుంచి లిఫ్ట్ చేయడానికి ఏర్పాటు చేయబడ్డటువంటి ప్రాజెక్టు. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు 2017లో జూరాల బ్యాక్ వాటర్ నుంచి 90 టీఎంసీల వాటరు తీసుకొని ఈ 2 జిల్లాలకు ఇవ్వాలని చెప్పేసి ప్రతిపాదించబడింది. ఆ రోజు దీని అంచనా వ్యయం 27,513 కోట్లు. తర్వాత కాలంలో 2020లో శ్రీశైలం బ్యాక్ వాటర్కు సోర్స్ను మార్చడం జరిగింది. 2020లో సిడబ్ల్యూసికి డిపిఆర్ సమర్పించినప్పుడు ఈ ప్రాజెక్ట్ కాస్ట్ 55,086 కోట్లు. 2026 నాటికి ఈ ప్రాజెక్టు కాస్ట్ అంచనా 85,000 కోట్లకు చేరింది. మరి ఈ ప్రాజెక్టు 2030 నాటికి పూర్తి అవుతుంది అనుకుంటే 1,35,000 కోట్లు అంచనా వేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు ద్వారా ఒక్క చుక్క నీరు రాలేదు. ఈ ప్రాజెక్టుపై ఇప్పటి వరకు చేసినటువంటి ఖర్చు 32,622 కోట్లు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 26,262 కోట్లు ఖర్చు చేయగా గత 2.5 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 7,000 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. మరి 32,622 కోట్లు ఖర్చు అయినా ఈ రోజుకు ఒక్క చుక్క రాలేదు. మీది మిక్కిలి విశేషం ఏంటంటే, కేంద్ర పర్యావరణ అనుమతులు కానీ ఇతర అనుమతులు ఏమీ లేకున్నా ఈ ప్రాజెక్టును శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఖర్చు మాత్రం విపరీతంగా చేస్తూ ఉన్నారు. ఒరిజినల్ ఎస్టిమేటు 27,500 కోట్లు అయితే ఇప్పటికే 32,000 కోట్లు ఖర్చు అయినాయి. ఇంకా 1,00,000 కోట్లు పెడితే తప్ప ఈ ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితిలో లేదు. మరి ఈ సోర్సులు మార్చడం, ప్రాజెక్టు వ్యయాలను పెంచడం నిజంగా ప్రజల ఇంట్రెస్ట్లకు అనుకూలంగానే జరుగుతుందా, లేక దీని వెనుక ఏమన్నా మతలబు ఉందా అనే విషయాన్ని ప్రజలు ఆలోచించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఇకపోతే 2వ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టును తెలంగాణకు వరదాయినిగా వర్ణించడం జరిగింది. ఒరిజినల్గా ఈ ప్రాజెక్టు ప్రాణహిత చెవెళ్ళ అనే పేరుతో 2012-13లో ప్రారంభించడం జరిగింది. ఆనాడు
ఈ ప్రాజెక్టు వ్యయము 35,000 కోట్లు. సోర్స్ వచ్చి తుమ్మిడిహట్టి వద్ద నుంచి వాటర్ లిఫ్ట్ చేయాలనేటువంటి డిజైన్తో ప్రారంభించడం జరిగింది. 2014 నాటికే ఈ ప్రాజెక్టు మీద సుమారు 7,000 కోట్లు ఖర్చు చేయడం కూడా జరిగింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత 2016లో ఈ సోర్సును మేడిగడ్డకు మార్చడం జరిగింది. ఆ రోజు అంచనా వ్యయం 71,436 కోట్లకు పెంచడం జరిగింది. అలాగే 2022 నాటికి 1,10,248 కోట్లకు అంచనా వ్యయం చేరింది. నవంబర్ 23 నాటికి 89,777 కోట్లు ఖర్చు పెట్టారు. మొట్టమొదట ఈ ప్రాజెక్టు డిజైను 2 టీఎంసీలు లిఫ్ట్ చేసే విధంగా డిజైన్ చేయడం జరిగింది. 2019లో మళ్ళీ దాన్ని 3 టీఎంసీకి పెంచారు. అదనంగా 27,000 కోట్ల ఖర్చు అంచనా వేయడం జరిగింది. మరి ఈ ప్రాజెక్టు ఇప్పటికీ ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలేదు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు పైన 2023 నాటికే ఈ ప్రాజెక్టు పైన 90,000 కోట్లు ఖర్చు కావడం జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రాజెక్టు మీద అప్పులు తీసుకొచ్చి మరీ ఖర్చు పెట్టారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ కార్పొరేషన్ అనే పేరు పైన అధిక వడ్డీలకు అప్పులు తీసుకొచ్చి ఈ ప్రాజెక్టును నిర్మించారు. మరి నిజంగా ఇవి తెలంగాణ ప్రజల బాగు కోరే నిర్మించారా? సోర్సులు మార్చి ఖర్చులు పెంచి ప్రాజెక్టు వ్యయాన్ని పెంచి ప్రజలకు నిజంగా వీళ్ళు న్యాయం చేశారా అంటే దానికి జవాబు నెగిటివ్గానే వస్తుందని చెప్పక తప్పదు. ఈ రాష్ట్రంలో భారీ సాగునీటి ప్రాజెక్టులపైన ప్రాజెక్టు అంచనా వ్యయాలను పెంచుతూ ప్రజలను నిండా ఉంచడం 2004 నుంచే ప్రారంభించడం జరిగింది. 2004-14 మధ్య జలయజ్ఞం పేరుపైన కూడా ఈ రాష్ట్రంలో విపరీతంగా ఖర్చు పెట్టడం జరిగింది. కాగ్ అనేక సందర్భాల్లో ఈ ప్రాజెక్టుల వ్యయంపై హెచ్చరించడం జరిగింది. కాగ్ రిపోర్ట్ ప్రకారం 1983లో 102,000 కోట్లతో 20 ప్రాజెక్టులు చేపట్టడం జరిగింది. 2022-23 నాటికి ఆ ప్రాజెక్టులపై 2,06,977 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. అదనంగా 104,589 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. కానీ ఇప్పటికే ఆ ప్రాజెక్టులు కంప్లీట్ కాలేవు. అనుకున్నటువంటి ఉద్దేశాలు నెరవేరలేదు. 2014 నుంచి 23 వరకు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇరిగేషన్ సెక్టర్ పైన ఖర్చు పెట్టింది 1,83,000 కోట్లు. మరి కొత్తగా సృష్టించినటువంటి ఆయకట్టు ఎంత అంటే నామమాత్రమే. మళ్ళీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము మేడిగడ్డ బ్యారేజ్కు ఏదైతే పగుళ్ళు వచ్చాయో వాటిని రిపేర్ చేపట్టకుండా మళ్ళీ తుమ్మిడిహట్టకు రిజర్వాయర్ను మార్చాలనే ఉద్దేశంతో మహారాష్ట్ర సీఎంతో చర్చలు జరుపుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి ఎవరి లాభాన్ని ఉద్దేశించి మేడిగడ్డ నుంచి తుమ్మిడిహట్టికి సోర్సు మారుస్తున్నారో ప్రజలకు తెలియజేస్తే బాగుంటుందని కోరుతున్నాం. ప్రజాధనంతో నిర్మించినటువంటి మేడిగడ్డ రిజర్వాయర్ను రిపేర్ చేయకుండా మళ్ళీ ప్రజలపైన అదనపు భారాన్ని రుద్దడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించడం జరుగుతోంది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు డబ్బులు రిలీజ్ చేయమంటే బడ్జెట్లో డబ్బులు లేవని చెప్తూ కాంట్రాక్టర్లకు మాత్రం ఇంకోవైపు నుంచి దోచిపెడుతున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకవైపేమో డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అని చెప్తున్న పాలకులు లక్షల కోట్లతో కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నారు. అందుకు మంచి ఉదాహరణే మూసి పునరుజ్జీవనం. ఈ మూసి నది పునరుజ్జీవన పథకం కింద 1,00,000 కోట్లు ఖర్చు అవుతాయని పేపర్లో రావడం జరుగుతోంది. పాలకులు ఇప్పటి వరకు మాత్రం డిపిఆర్ను బయటపెట్టలేరు. మరి డబ్బులే లేవు, లక్షల కోట్లు ఏ విధంగా తీసుకొస్తారో తెలియదు. అలాగే 4th సిటీ అని ఇంకొక సిటీ నిర్మిస్తూ ఉన్నారు. ఆ సిటీ పైన కూడా ప్రజాధనాన్ని విపరీతంగా ఖర్చు పెడుతూ ఉన్నారు. ఒకవైపు ఏమో బీసీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లకు డబ్బులు రిలీజ్ చేయడం లేదు. కానీ ఈ ప్రాజెక్టుల పేరున వీరు గోసబుచ్చుకుంటున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇకపోతే ప్రకృతి సంపద అనేది అందరికీ సంబంధించినటువంటి అంశం. ఈ ప్రకృతి సంపదకు సంబంధించినటువంటి సింగరేణి కాలరీస్ కూడా గత పుష్కర కాలంలో ఏ విధంగా దోపిడీకి గురైందనేది మనం రెగ్యులర్గా వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఒరిస్సాలోని నైని బొగ్గు గనులపై
కాంట్రాక్టర్లు రాజకీయ నాయకులే కాకుండా మీడియా అధిపతులు కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఏ విధంగా కాంట్రాక్ట్ను తన్నుకొని పోవడానికి ప్రయత్నాలు చేశారో ఈ మధ్య పేపర్లో కూడా చూడడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో ఒక్క రెప్పపాటు కాలం కూడా కరెంటు పోకుండా కరెంటు సప్లై చేస్తామని చెప్పి ఆ పేరున అధిక ధరలకు విద్యుత్తు కొని ప్రజలపై ఎంత భారం మోపారో ఈ మధ్య కాలంలో మనం వార్తల్లో చదువుతూ ఉన్నాం. ముఖ్యంగా ఛత్తీస్గఢ్తో కుదుర్చుకున్న ఒప్పందాలు కానీ ఇతర కాంట్రాక్టులతో అధిక ధరలకు కుదుర్చుకున్న ఒప్పందాలు కానీ మనం చూస్తూనే ఉన్నాం. మరి తెలంగాణ వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు పేదలకు తగు న్యాయం జరుగుద్దని చెప్పి ఆలోచిస్తే పాలకులు తమ స్వార్థం కొరకు తమ లాభాల కొరకు కాంట్రాక్టర్ల మయం తెలంగాణను చేసినారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇకపోతే నిధులు, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సర్ప్లస్ స్టేట్ కాబట్టి బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి సంక్షేమ పథకాలకు తగినన్ని నిధులు ఉంటాయని చెప్పి అందరూ కూడా ఆశించడం జరిగింది. కానీ ఆశలు అడియాశలే కావడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత 12 సంవత్సరాల్లో బడ్జెట్ ద్వారా 21 లక్షలు, అప్పు తెచ్చి ఇంకొక 7 లక్షల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. సుమారు 28 లక్షల కోట్ల ఖర్చు జరిగితే బీసీలకు బీసీ కార్పొరేషన్ ద్వారా ఖర్చు పెట్టింది కేవలం 28,000 కోట్లు మాత్రమే. అలాగే 2017లో ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసినారు. 35 కులాలతో కూడినటువంటి ఆ కార్పొరేషన్కు అదనంగా అనాథలనని చెప్పి ఇంకొక కులం కలిపి 36 కులాలను చేయడం జరిగింది. 2017 నుంచి 24 వరకు 6,100 కోట్లు కేటాయించిన డబ్బులు 4,900 కోట్లు, విడుదలైనవి 601 కోట్లు, ఖర్చు పెట్టినవి 20.99 అంటే 21 కోట్లు. ఇవి కూడా శాలరీస్కు ఇతరత్ర ఖర్చు పెట్టినటువంటి డబ్బులే. నిజానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అత్యంత వెనుకబడ్డ కులాలకు 10 సంవత్సరాల్లో ఖర్చు పెట్టింది 21 కోట్లు. ఈ లెక్కన ఖర్చు పెడితే వాళ్ళు ఏ రీతిన అభివృద్ధి చెందుతారో మీరే ఆలోచించాల్సిందిగా నేను శ్రోతలకు తెలియజేస్తూ ఉన్నా. నిజానికి చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో రోజు ప్రోటోకాల్ పైన వచ్చిపోయే వాళ్లకు టీలు బిస్కెట్లకు ఇచ్చే ఖర్చు నెలకు కొన్ని లక్షల్లో ఉంటుంది, సంవత్సరానికి కోట్లలో ఉంటుంది. ఎంత తక్కువైనా సంవత్సరానికి 20 కోట్లకు తక్కువ కాదు. మీ టీ బిస్కెట్లకు పెట్టిన ఖర్చులు కూడా బీసీల పైన మీరు ఖర్చు పెట్టలేరు, ఎంబీసీల పైన ఖర్చు పెట్టలేరు అని ఈ సందర్భంగా ప్రశ్నించడం అవుతుంది. అలాగే చేనేత జౌళి శాఖను చూసినట్టయితే చేనేత జౌళి శాఖకు గత 12 సంవత్సరాల్లో కేటాయించింది 3,033 కోట్లు. అందులో బతుకమ్మ చీరలకే 2,148 కోట్లు ఖర్చు కావడం జరిగింది. ఇక చేనేత పైన ఖర్చు పెట్టింది కేవలం 540 కోట్లు మాత్రమే. చేనేత అంటే భారతీయ కళా సంస్కృతికి ప్రతీక. ప్రపంచంలో భారతీయ చేనేత వస్త్రాలకు ఎనలేని గౌరవం ఉందని చెప్పే పెద్దలు మరి చేనేత పట్ల ఎంత గొప్ప ప్రేమ ఉలకబోస్తుందో ఈ 540 కోట్లు 12 సంవత్సరాల్లో ఖర్చు పెట్టినారంటేనే మనకు తెలుస్తుంది. ఇకపోతే ఈ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వము కొత్తగా ఒక 9 కుల ఫెడరేషన్లు ఏర్పాటు చేసింది. బీఆర్ఎస్ గవర్నమెంట్లో 12 క్యాస్ట్ ఫెడరేషన్స్ ఉన్నాయి. మొత్తం కలిస్తే 21 కుల ఫెడరేషన్స్. ఈ 21 కుల ఫెడరేషన్స్కు గత 2.5 సంవత్సరాల్లో ₹1 కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేయలేదు. కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా సంవత్సరానికి 20,000 కోట్లు బీసీల అభ్యున్నతికి ఖర్చు పెడతామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నడూ చరిత్రలో జరగనట్టుగా ఈసారి 2.5 సంవత్సరాల్లో ₹1 కూడా రిలీజ్ చేయలేదు. అది వీరికి బీసీలపై ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఇకపోతే 3వ అంశం నియామకాలు. ఈ నియామకాల విషయానికి వచ్చేస్తే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య మనం ఒక్కసారి పరిశీలిస్తే 2024-25 పిఎల్ఎఫ్ఎస్ సర్వే అంటే లేబర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి సర్వే ప్రకారం తెలంగాణ నిరుద్యోగ రేటు 5%, జాతీయ సగటు 3.2%. అంటే జాతీయ సగటు కంటే మన నిరుద్యోగ రేటు చాలా ఎక్కువ. భారతదేశంలోనే నిరుద్యోగ రేట్లో 3వ స్థానంలో ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం.
మరి తెలంగాణ ఉద్యమం జరిగింది ఎందుకు? స్థానికులకే ఉద్యోగాలు రావాలి, స్థానికులే ఉద్యోగాలు సంపాదించాలని చెప్పేసి విద్యార్థులు, యువత ఈ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం సాధించుకొని తీసుకొని వస్తే పాలకులు మాత్రం వారికి ఇంట్లో ఉద్యోగాలు ఇచ్చి యువకులకు మొండి చేయి చూపిందని చెప్పడంలో ఎట్లాంటి అతిశయోక్తి లేదు. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం అని చెప్పిన పాలకులు వాళ్ళ ఇళ్లలో మాత్రం ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. గత 12 సంవత్సరాల్లో 2 లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేయనటువంటి వైనం. ఖాళీ అయిన పదవి విరమణ చేసినటువంటి ఉద్యోగాలను సైతం భర్తీ చేయకుండా ఖాళీగా అలాగే వదిలివేశారు. అలాగే ఖాళీలు ఏర్పడకుండా పదవి విరమణ వయసును కూడా పెంచడం జరిగింది. మరి ముఖ్యంగా గత 2.5 సంవత్సరాల్లో రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు కూడా వారికి న్యాయబద్ధంగా రావాల్సినటువంటి జీపీఎఫ్ కానీ, గ్రాట్యుటీ కానీ, పెన్షన్ కానీ చెల్లించడం లేదు. ఇది నేటి తెలంగాణ పరిస్థితి. ఈరోజు చదువుకున్నటువంటి విద్యార్థులు తెలంగాణలో చేతిలో డిగ్రీలు, పట్టాలు పుచ్చుకొని గిగ్ వర్కర్స్గా పనిచేస్తున్నారు. ముఖ్యంగా స్విగ్గీ, జొమాటోలో డెలివరీ బాయ్స్గా పనిచేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకవైపేమో కులాలకు సంబంధించినటువంటి చేతి వృత్తులు నాశనం అవుతుంటే, ఇంకోవైపు వారి చేతి వృత్తులకు ఆసరా ఇచ్చి వారిలో స్కిల్ డెవలప్మెంట్ చేసి వారి ప్రోడక్ట్స్కు మార్కెట్ చేయాల్సిన పాలకులు అటువైపు దృష్టి పెట్టకుండా కేవలం భారీ ప్రాజెక్టులు ప్రకటిస్తూ కాలాన్ని వెలిబుస్తున్నారు. ఇకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్లో అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో కులగణన జరిపి విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ను కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే 2024 ఫిబ్రవరిలో కులగణన చేస్తామని చెప్పి అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి ఆ తర్వాత మర్చిపోయారు. పంచాయతీల కాలపరిమితి ముగిసిందని ఓటర్ల లిస్ట్ ఆధారంగా బీసీలను గుర్తించి ఎన్నికలకు వెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్న సందర్భంలో బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం జూలై 30, 2024న తాజ్కృష్ణ హోటల్లో ఒక పెద్ద సమావేశాన్ని నిర్వహించి అన్ని బీసీ సంఘాలకు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేయబోతున్నటువంటి అన్యాయాన్ని, మోసాన్ని గూర్చి తెలియజేయడమైంది. ఆ తర్వాత కాలంలో బీసీ సంఘాలు చేసిన పోరాటాల ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి 2024 నవంబర్లో కులగణన చేయడం జరిగింది. కులగణన చేసిన తర్వాత కూడా ఆ రిపోర్టు మొన్నటి వరకు కూడా బయట పెట్టడం జరగలేదు. కులగణన జరిగిన తర్వాత 2025 మార్చిలో అసెంబ్లీలో 42% రిజర్వేషన్కు సంబంధించి బిల్లులను ఆమోదించి గవర్నర్ ఆమోదంతో కేంద్రానికి పంపడం జరిగింది. గత 1 సంవత్సరం 3 నెలల నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లులను పట్టించుకున్న పాపాన పోలే. రాష్ట్ర ప్రభుత్వం కూడా తూతు మంత్రంగా ఢిల్లీలో ఒక ధర్నా నిర్వహించి ఇక మా చేతిలో ఏమీ లేదు, కేంద్రమే చేయాలని చెప్పి చేతులు దులిపేసుకుంది. బీసీ సంఘాలు ఎంత మొత్తుకున్నా, అరిచినా, గీకొట్టినా అఖిలపక్షాన్ని తీసుకెళ్ళి కేంద్రాన్ని కలవలేదు. బీసీలకు తామేదో గొప్పగా చేస్తున్నట్టు భ్రమలు కల్పించడానికి కోర్టులలో కొట్టివేస్తారు అని తెలిసి కూడా ఒక తూతు మంత్రం జీవో ఇచ్చి బీసీలను మభ్యపెట్టడం జరిగింది. 42% రిజర్వేషన్ ఈరోజు కూడా సఫలీకృతం కాలే. పంచాయతీ ఎన్నికల్లో వీరు చేసిన పుణ్యమా అని గతంలో ఉన్నటువంటి 34% రిజర్వేషన్ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 23%కి పడిపోవడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం బీసీ ప్రజలకు ఇచ్చినటువంటి గొప్ప కానుక ఏంటంటే 34 నుంచి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 23%కి పడిపోవడం. ఇకపోతే రాజకీయ రంగంలో మన యొక్క స్థానం ఏంటి అని మనం చూసినట్టయితే ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే బీసీ ఎమ్మెల్యేలు కేవలం 20 మాత్రమే. కార్పొరేషన్లలో నామినేటెడ్ పోస్టులలో కూడా బీసీలు లేరు. అట్లాగే ఏ రంగంలో చూసినా బీసీలు మచ్చుకైనా కనిపించరు. మరి తెలంగాణ ఎవరి కొరకు తెచ్చుకున్నాం, ఎందుకు తెచ్చుకున్నాం అనేటువంటి ప్రశ్న నేడు ఉద్భవిస్తూ ఉంది. అందుకే ఇప్పుడు కొత్త రాజకీయ దిశగా మనం ముందుకు పోవాలి. సామాజిక విప్లవాన్ని మనం సృష్టించాలి. ఇస్సా, ఇజ్జత్, హుకూమత్ ఇవే మన సిద్ధాంత లక్ష్యాలు కావాలి. మన లక్ష్యం సామాజిక తెలంగాణ కావాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని మనం చూసినట్టయితే ఒకవైపేమో
ధనవంతులు మరింత ధనవంతులైపోతున్నారు. ఏ రంగంలో చూసినా ఆధిపత్య కులాల వారి డామినేషనే కొనసాగుతూ ఉంది. అది ఫార్మా కావచ్చు, మీడియా కావచ్చు, సిమెంట్ రంగం కావచ్చు, సినిమా రంగం కావచ్చు. ఏ రంగం చూసినా ఆధిపత్య కులాలే ముందు వరుసలో ఉన్నాయి. బీసీలకు ఒరగబెట్టింది ఏమీ లేదు, బహుజనులకు ఒరగబెట్టింది కూడా ఏమీ లేదు. ఎంతోమంది త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ నేడు ఆధిపత్య కులాలకు అడ్డాగా మారింది. ఒక్క తెలంగాణ రాష్ట్ర ఆధిపత్య కులాలే కాదు, ఇప్పుడు వేరే రాష్ట్ర ఆధిపత్య కులాలు కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తమకు చేతనైనంత కారికి కూడా దోచుకుంటూ వెళ్తూ ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు తెలంగాణ అస్తిత్వానికే ఒక పెద్ద ప్రమాదం ఏర్పడడం జరిగింది. ఏ లక్ష్యాల కొరకు, ఏ ఉద్దేశాల కొరకు ప్రాణాలు అర్పించి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారో ఆ ఉద్దేశాలు, ఆ లక్ష్యాలు ఏమాత్రం నెరవేరలేవని మరొకసారి రుజువు కావడం జరిగింది. మరి ఈ సందర్భంలో బహుజనుల ముందున్నటువంటి కర్తవ్యములు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తమ రాజ్యాధికారాన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉంది. తమ రాజ్యాధికారం వస్తే తప్ప ఈ దోపిడీకి పులి స్టాప్ పడదనేటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. 42% రిజర్వేషన్ల అమలు, వనరులపై నియంత్రణ, సమన్యాయం, అన్ని రంగాల్లో మాకు రావాల్సిన న్యాయబద్ధమైన వాటా రాబట్టుకోవడం, రాజ్యాధికారం, ఈ లక్ష్యాలతో యువత ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా అయితే యువత తమ పోరాటాల ద్వారా ముందుకు నడిపించిందో అట్లాగే ఇప్పుడు బహుజన యువత, ముఖ్యంగా జెడ్ జనరేషన్ ఈ ఉద్యమంలో పాల్గొనాలి, న్యాయబద్ధమైన వాటా కొరకు పోరాడాలి. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం అనేది మళ్ళీ అందరికీ చేరేలా కృషి చేయాలి. మనం ఏర్పరచుకున్నది భౌగోళిక తెలంగాణ కాదు, సామాజిక తెలంగాణ అనేటువంటి విషయాన్ని ప్రజలకు తెలిసేలా మరొక పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై జై